అందరికీ నమస్కారం. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు వింటేనే తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, దేశం నలుమూలల తెలుగువారు ఎక్కడున్నా సరే ఒక వైబ్రేషన్. మరి ఆయన పేరు వినగానే దేవుడితో సమానంగా కొలిచేవారు ఉన్నారు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎన్టీఆర్ గారు ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్. అందరూ కూడా తెలుగు తమ్ముళ్ళే కానివ్వండి, తెలుగు రాష్ట్ర ప్రజలే కానివ్వండి, ఆయన దేవుడితో సమానంగా కొలుచుకుంటారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశ శిఖరాల్లోనే కాదు ప్రపంచ స్థాయి శిఖరాల్లో నిలబెట్టారు ఎన్టీఆర్ గారు అంటారు. అసలు సినిమా కెరీర్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని పేరు తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ గారు తన సినీ కెరీర్ పీక్గా ఉన్నటువంటి సమయంలో దాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టేసి రాజకీయ అరంగేట్రం చేసి మరి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టారంటే అది మామూలు విషయం కాదు. ఏంటి ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది? అంటే ఎన్టీ రామారావు గారు మహర్జాతకుడు అండి ఆయన. ఎందుకంటే రామారావు గారు మా చిన్నప్పటి నుంచి నేను రామారావు గారి సినిమా నేను చూసిన మొట్టమొదటి సినిమా ఏంటంటే నర్తనశాల. నా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. తర్వాత అనేక సినిమాలు చూసి మా స్కూల్లో కూడా వేస్తూ ఉండేవారు సినిమాలు. అంటే నేను హై స్కూల్కి వెళ్ళినప్పుడు, బోర్డు స్కూల్లో చదివినప్పుడు కూడా మా హై స్కూల్కి వెళ్ళి సినిమాలు చూడొచ్చు. ఆ పావలా 10 రూపాయలు టికెట్ పెట్టేవారు. పావలా ఎంత ఉండేది, చిన్న ప్రాజెక్టర్ ఉండేది మా హై స్కూల్లో, 16mm ప్రాజెక్టర్. ఆ రీళ్ళు 4 ఎన్నో మార్చేవారు అన్నమాట. రామారావు గారు భీష్మ ఇలాంటి సినిమాలన్నీ అందులో చూసాం మేము. ఎన్టీ రామారావు గారు కృష్ణావతారం కానీ మాస్ హీరోలు అంటే ఇష్టం మాకు. కానీ రామారావు గారిలో ఒక విశిష్టత ఏంటంటే ఒక రకంగా మధ్యలో వచ్చిన సినిమాల కంటే కూడా రామారావు గారికి ఆయన మొదట్లో వచ్చిన సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. పాతాళ భైరవి, మాయాబజార్ ఇలాంటి సినిమాలు, జగదేక వీరుని కథ. అంటే రాజకుమారుడు అంటే అచ్చం రాజకుమారుడు ఎలాగే ఉండేవాడేమోరా అన్నటువంటి సమ్మోహన రూపంతో స్ఫురద్రూపం ఉండేది. రూపురేఖ లావణ్యాలు అద్భుతంగా ఉండేవి. భగవత్ స్వరూపం అంటే కృష్ణుడు వేసిన, మహాశివుడు పరమశివుడి పాత్ర వేసిన, రాముడి పాత్ర ధరించిన, ఏం వేసినా, రావణాసురుడు వేసినా సరే ఆ పాత్రలో మనం వేరే వాళ్ళు ఊహించుకోలేని విధంగా రామారావు గారు ఉండేవాడు. అంటే రాముడి పాత్ర వేసేయడం కూడా అంటే చాలా రాముడి పాత్ర సున్నితంగా మందరస్వరంతో అంటే కరుణా కటాక్షాలతో ఉంటుంది ఆ ముఖార విందం రాముడిది. అది ప్రతిఫలించేది రామారావు గారిలో. కృష్ణుడు కొంచెం చిలిపివాడు, కొంటివాడు. అది ఆ చిలిపితనం ఆహార్యం దగ్గర నుంచి అతని ప్రతి కదలికలోనే ఆ చిలిపితనం కనపడుతూ ఉంటాడు. రావణాసురుడు అంటే ఒక గాంభీర్యం ఇలాంటివి అనమాట. దుర్యోధన అంటే అభిమానధనుడిగా, శ్రీకృష్ణ పాండవ్యంలో అసలు మనం మైమరిచిపోతాం రామారావు గారి నటన చూస్తే. ఇది పౌరాణిక పాత్రల్లో అప్పాజీ సినిమాలో కానీ, ఇది మహామంత్రి తెమ్మరసులో కానీ, ఈ శ్రీకృష్ణదేవరాయలుగా అయిన ఆ రాజస్వం అది అసలు మనం ఆ పాత్రను ఆకలింపు చేసుకుని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవాడు ఆయన. అలాగ సినీ అభిమానుల హృదయాల్లో తిష్ట వేసాడు ఆయన. అంటే ఏ పాత్ర తిక్క శంకరయ్య సినిమా వేసినా, పిచ్చి పొల్లయ్య వేషం వేసినా, అవిటివాడిగా వేషం వేసినా, ఇలాంటి దాంట్లో ఆయన ఒక రకంగా జనాలకి దగ్గర అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళను వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేవారు. ఆత్మబంధువు సినిమాలో రామారావు గారు నెక్కరేసుకుని ఉంటాడు కదా, కొండమ్మ కథలు కట్టండి. అలా అసలు ఇప్పుడు హీరోలు వేసుకుంటారు. వాళ్ళకి అసలు డీగ్లామరైజ్డ్ రోల్స్ చేయమంటే ఇంకో సినిమాలో ఆయన అవిటివాడిగా వేస్తాడు. అసలు ఇవన్నీ మనకి జనాల్లో ఎవరి కాళ్ళు తనని తాను ఆ పాత్రలోకి ఐడెంటిఫై చేసుకుంటారు. రక్త సంబంధంలో అన్నా చెల్లి మధ్య సినిమా అంతే ఏడిపే అయినా సరే కనకవర్షం కురిసింది సినిమా ప్రజల్లో విపరీతంగా వెళ్ళింది. అలాగే అనేక పాత్రలు, అనేక సినిమాలు, చిత్రాల్లో ప్రజల్ని అలరించాడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సామాజిక విప్లవం, సామాజిక చైతన్యం ఇవన్నీ తీసుకొచ్చాడు చూసారా. అవన్నీ ఆయన సినిమాలో చూడండి కావాలితే. ఆయన చెప్పిన రాజకీయాల్లోకి వచ్చిన చెప్పిన ఆయన సినిమాలో ప్రతిఫలించి ఉంటాయి. మీకు శభాష్ రాము అనే సినిమా ఉంటుంది.
జయంబు నిశ్చయంబురా అన్న పాట అది అందులోదే. అంటే ఒక రకమైన ప్రబోధాత్మకంగా ఉండేలాగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఒకటి ఉంటుంది, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని. అసలు ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. మనం రాష్ట్రాలుగా విడిపోయినా కానీ ఇప్పుడు ఒక తెలుగు వాళ్ళుగా మనందరం కూడా దాన్ని ఆచరించాలి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలంగాణ ఆయన, రామారావు గారు కృష్ణా జిల్లా ఆంధ్ర ఆయన. అసలు వాళ్ళు చెప్పింది సారాంశాన్ని మనం గ్రహించాలి. రాష్ట్రాలకు విడిపోతే విడిపోవచ్చు, కానీ మనంతా కలిసి ఉండడానికి ఏంటి అభ్యంతరం, ఒక మాట మీద ఉండడానికి. అలాగనమాట ఇక్కడ పురాణ పాత్రలు వేసిన, జానపద పాత్రలు వేసిన, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల్లో పాత్రలు వేసిన ఆయన ఒక అద్భుతమైన వ్యక్తిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు. మా చిన్నప్పుడు ఊళ్ళలో చాలామంది ఇళ్లలో ఆ క్యాలెండర్లు ఉండేయండి. రామారావు గారు దేవుడిగా, రాముడిగా, కృష్ణుడిగా ఉన్న ఆ పటాలన్నీ ఉండి. వెంకటేశ్వర స్వామి మాహిత్యం అసలు అద్భుతం అన్నమాట ఎన్టీ రామారావు గారు. ఇలాగా విడదీయరాని బంధం ఎన్టీ రామారావు గారి పట్ల ఒక రకమైన వ్యామోహం ఉండింది జనాలకి. అభిమానం, ప్రేమ వీటిని దాటి వ్యామోహంలోకి వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారిని అంటే అదొక ఆయనలో ఒక రకమైన పిచ్చి ప్రేమలాంటిది వచ్చింది అందరికీ. తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రామారావు గారిని మద్రాసు వెళ్ళి దర్శించుకోవడం అంటే ఆ గుండెలన్నీ ఆయన చూపించేవారు. అంటే అంత అది ఒక టూరిస్ట్ ప్లేస్ ఎన్టీ రామారావు గారు అంటే. ఆయన కూడా క్రమశిక్షణ అండి ఆయన జీవితంలో. మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ ఉండేది. రకరకాలుగా ఆయన మీద వ్యాఖ్యానాలు చేస్తారు. ఆయన అంటే ఇప్పుడు సాధారణ ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి, కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, కుళ్ళు బుద్ధులు ఉంటాయి. ఆయన సహనటులు కొంతమంది ఆయన మీద ఏడ్చిపోరు, అది వేరే కదా. ఆయన పట్ల ఆయన క్రమశిక్షణ తట్టుకోలేక, లేదా ఆయనకి నచ్చని పనులు చేసి ఆయనకు దూరమైన వాళ్ళు ఆయన మీద బురద చల్లటం, రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. మానవ సహజమైన కొన్ని ఉంటే ఉండొచ్చు ఆయనకి రాగద్వేషాలు, కానీ ఉత్తమ పురుషుడిగా ఉత్తమ లక్షణాలే ఎక్కువ ఆయనకి ఆయన జీవితంలో. సినిమా జీవితం ముగింపుకొచ్చే ముందు చాలా మంచి చిత్రాల్లో ఆయనకి పడ్డాయి, చాలా సూపర్ డూపర్ హిట్లని ప్రజల్లో ఇంకా రేజ్ అయిపోయింది ఆయనకి. కరెక్ట్గా అదే టైంకి రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఈ సంపూర్ణమైన జీవితం, చిత్ర జీవితాన్ని అనుభవించిన 60 ఏళ్ళ పాటు ఇక నుంచి నా జీవితం ప్రజలకు అంకితం అనుకున్నాడు. ప్రజలకు నేరుగా ప్రజల్లోకి వచ్చాడు ఆయన. అది ఒక సంచలనం అండి. ఎందుకంటే మేము కరెక్ట్గా డిగ్రీలో ఉన్నాం రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి. ఆయనకి కాకి తిరుమల తిరుపతి నుంచి మొదలుపెట్టాడు ఆయన. అది ఒక వీడియో షూట్ చేసి థియేటర్లో వేసేవారు. రామారావు గారు పైన కొండ మంచి ఆ ఘాట్ రోడ్లో దిగుతుంటే పైనుంచి కింద వరకు మొదటి వెహికల్ అలిపిరిలో ఉంటే చివరి వెహికల్ పైన కొండ మీద ఉండేది. అంత కంప్లీట్ ప్యాక్ అయిపోయి వచ్చేసారు, అంత జనం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడైతే అందరికి డబ్బులు ఇచ్చి తీసుకురావాలి. అప్పుడు అసలు ఈయన వస్తున్నాడంటేనే జనం ఎగబడిపోయి వచ్చేవారు. అదేదో వింతగా చెప్పు, రామారావు గారు వస్తున్నారు, రామారావు వస్తున్నాడు, ఎన్టీఆర్ వస్తున్నాడు అని చెప్పుకునేవారు. మేమైతే ఆయన ఏ వైజాగ్ నుంచి వస్తున్నాడు అనుకున్నాం. అన్నవరం దగ్గర ఉండగా మేము రాయమండ్రి నుంచి ఎదురెళ్ళిపోయి కూడా బళ్ళు వేసుకుని, అప్పుడు చేతక్ స్కూటర్లో ఎదురెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. ఆయన కూడా ఆ వ్యాన్ మీద కూర్చుని ఆ చైతన్య రథం ఉంటుంది, అందులో చెయ్యెత్తి జైకొట్టి తెలుగువాడ అన్న పాటలో, మా తెలుగు తల్లికి అన్న పాటలో అది వినపడిందంటే ఆ మైక్లో గాలి వాళ్ళకి అలా వినపడుతూ ఉంటుంది కొంచెం దూరంగా ఉన్నా కానీ. ఆ పొలాల్లో ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చేవారు. ఆయన కూడా రైమని చెయ్యి ఊపేసి వెళ్ళిపోకుండా ఆగి వాళ్ళందరికీ కనిపించి 4 మాటలు మాట్లాడేవాడు, లేదంటే వాళ్ళకి కనిపించి వెళ్ళేవాడు. అసలు అది ఒక అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతినండి. అంటే సహజంగానే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్న వాళ్ళకి ఈయన ఒక ఆశాకిరణంగా దొరికాడు. నేను కృష్ణపారెడ్డి అయిన సినిమాల పరంగా రామారావు గారు విషయంలో ఎప్పుడైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక సరైన వేదిక దొరికిందనగానే రామారావు గారి వైపు వీళ్ళందరూ చేరిపోయారు, ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయన విపరీతంగా ఆకర్షించాడు వాళ్ళందరినీ. ఆయన తీసుకున్న చర్యలు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, ప్రసంగాలు ఉర్రూతలొగించి అసలు మీరు గూస్ బంప్స్ అన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఊగిపోయేవారు ఆయన మాట్లాడుతుంటే. అసలు ఎవరిని బొట్టు కూడా పిలవక్కలేదు, రామారావు గారు వస్తున్నాడంటే తెలుసు చాలు. ఒక చిన్న స్టేజ్ వేసేవారు, అంతే వచ్చేసేవారు, పొలోమని పడిపోయేవారు వచ్చేసి జనం. మేము ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారంటే
అప్లికేషన్ పెడితే మీరు ఉద్యోగానికి అప్లికేషన్ పెడతారు, అలా పెడితే టికెట్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మోత్కుల నరసింహ గారు వాళ్ళు చెప్తారు, మాకు చిక్కల రామచంద్ర గారు ఉండేవాడు కాకినాడలో, అలాగే మా వడ్డీ వీరభద్రరావు మా ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళందరూ అడగటం పాపం. వాళ్ళు చూసేవారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ చూసుకుని ఒట్టక్కమని ఇచ్చేసాడు అంతే. అందరు కుర్రలు వచ్చేసారు, వాళ్ళందరూ స్థిరపడ్డారు పార్టీకి. మొదటి తరం చాలా లాయల్గా ఉండేవారు పార్టీకి. తర్వాత ఆయారంలో గయారంలో సమాజంలో వచ్చిన మార్పులు తగ్గట్టుగానే రాజకీయ పార్టీలు కూడా మారినాయి. కానీ ఏమైనా దేశ రాజకీయాల్లోనే చెప్పచ్చు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కుదుపు సంచలనం ఎన్టీ రామారావు గారు. రాజకీయం ఆయన వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే, అప్పటి వరకు కూడా రాజకీయం అనేటువంటిది ఆ ఊరి పెత్తందారుల చేతిలో ఉండేది. ఎక్కడైనా సరే, తెలంగాణ అయితే పటేల్ పట్వారీలు, ఆంధ్రాలో అయితే కరణం మున్సిపులు, సర్పంచులు, ఎవరైతే మోతుబరి ఉన్నాడో మోతుబరి ఎలా చెప్తే అలా నడిచేది కదా. అప్పుడు కూడా ఏక పార్టీయే, రెండో పార్టీ ఉండేది కాదు, కాంగ్రెస్ పార్టీయే. ఏదైనా ఉంటే ఎవడైనా ఇండిపెండెంట్గా నిలబడితే చాలా గట్టోడు ఉంటే కమ్యూనిస్టులు కానీ వాళ్ళకైనా అవకాశం ఉంటే తప్ప మామూలుగా అయితే ఓవరాల్గా అయితే అధికారం కాంగ్రెస్దే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారు వచ్చినప్పటికి వాళ్ళకు కూడా, రామారావు గారు వచ్చాడు అదంతా సినీ గ్లామర్లే, ఎవడెత్తాడు ఓట్లు అనుకుని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చాడు ఏమో వద్దులే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు కమ్యూనిస్టులను చూశారు, జనతా పార్టీని చూశారు, ఇవన్నీ చూశారు, ఇది పెద్ద సమస్య అనుకున్నారు. కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్కి వెళ్ళిపోయాడో ఈయన గురించి తొందరగా పెట్టేశారు, ఈయనకి అవకాశం ఇవ్వకూడదని. ఏంటి, ఈయన అన్ని కుదురుకుని జాగ్రత్తగా చూసుకుని టైం ఇవ్వకూడదని కొంచెం ముందు తీసుకొచ్చి పెట్టారు. అది ఆయనకు ఒక రికార్డుగా నిలిచిన 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు అనేటువంటిది రికార్డుగా నిలిచిపోయింది. ఎవడో బ్రేక్ చేసి కూడా లేకుండా పోయాడు. అది ఆయనకు అంటే ఎవడైనా అపకారం చేయాలి, నష్టం చేయాలనుకున్నా కానీ అది లాభంగా మారటాన్నే మహర్జాతకులకు మాత్రమే జరుగుద్దండి అది. అలాగే ఈయనకి చైతన్యరథం ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్లకుండానే ఎలక్షన్లు అనౌన్స్ అయిపోయినాయి. సరే, ఆయన అలా ఉండగానే ఎన్నికలకి సీట్లు కేటాయించాడు. పార్టీ బృందం కూడా ఆయన చుట్టూరు చేరిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు చేరారు, ఆనెస్ట్గా పనిచేశారు. ఈనాడు పత్రిక అయితే అసలు రామారావు గారిని కంప్లీట్ కవర్ చేసింది, బాగా సపోర్ట్ చేశాడు ఆయన రామోజీరావు గారు. ఎందుకంటే ఆ ప్రజల స్పందన ఎలా ఉందనేటువంటిది ఇప్పుడు టీవీలో చూస్తున్న దాన్ని మనం చదివితే తెలిసేలాగా చూపించారు. మనం చదివితేనే అర్థమయ్యేది. ఇది కాకుండా సమాజంలో చాలా వర్గాలు ఎన్టీ రామారావు గారికి స్వచ్ఛందంగా సపోర్ట్ చేశారు. ఆయన ఎన్నికలైతే 83 జనవరి 5 అనుకుంటా ఎలక్షన్ జరిగింది. ఒకరోజు ఆగి 7వ తారీఖున ఎప్పుడో కౌంటింగ్ అనమాట 83లో. ఇది ఒక అద్భుతమైన క్షణాలు. దీన్ని చాలామంది ఈ ఎంజాయ్మెంట్, ఈ ఆనందాన్ని పొంది ఉండరు, ఇప్పుడు తరానికి ఉండదు. మేము ఎంజాయ్ చేసాం. ఆ ఎన్నికల నాడు ఫలితాల రోజుని, అప్పట్లో బ్యాలెట్ కదా, ఈ బ్యాలెట్లన్నీ జాగ్రత్తగా ఎక్కడికక్కడ కేటాయించి అన్నీ కట్టలు కట్టి లెక్కింపు మొదలయ్యేటట్టు సాయంత్రం అయిపోయేది. ఒక్క ఫలితం మాత్రం ముందు వచ్చింది. షాద్ నగర్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పెట్టారు, మెషిన్ పెట్టారు కాబట్టి అది మధ్యాహ్నానికే వచ్చేసింది. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇది ఎట్లా బాబు అనుకున్నారు అందరూ. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది అనేటప్పటికి, అంటే మొదటి ఫలితం వచ్చేటప్పటికి అందరికీ షాక్ తగులుతుంది కదా. కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ మాకు రాజమండ్రిలో గోకవరం బస్ స్టాండ్ అని ఉంది. ఆ బస్ స్టాండ్ వెనకాల టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఒక 4-5 అంతస్తులు, పెద్ద బిల్డింగ్. అప్పట్లో అదే పెద్ద బిల్డింగ్. వాళ్ళు ఏం చేశారంటే పౌర సంబంధాలు ఉంటాయి కదా, వాళ్ళు ఒక డిస్ప్లే బోర్డు పెట్టి, అంటే చేత్తో రాస్తారన్నమాట, ఇప్పుడులా డిజిటల్ బోర్డు కాదు, ఓ మైక్ పెట్టి రేడియో దానికి కనెక్షన్ ఇచ్చారు కోకరం బస్ స్టాండ్లో. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ లెక్కింపు మొదలైన తర్వాత మొత్తం రేడియో న్యూస్, ఢిల్లీ న్యూస్, హైదరాబాద్ కేంద్రం, విజయవాడ కేంద్రం, అప్పుడు వైజాగ్ కేంద్రం ఉండి, ఎన్ని కేంద్రాల నుంచి వచ్చి న్యూస్తో పాటు ఢిల్లీ కేంద్రం న్యూస్ చెప్పేవారు, వాళ్ళు కూడా అనౌన్స్ చేసేవారు న్యూస్. ఈలోగా రేడియో పెట్టి ఆ పాటల గేట్లు పెట్టేవారు. మీకు సాయంత్రం నుంచి మొదలైతే అందరికీ ఉత్కంఠ. ఆ బోర్డు మీద ఏమో షాద్ నగర్లో కాంగ్రెస్ గెలిచిందని ఉన్నది. జిల్లాల వారీగా
రాశారు. అందరికీ గుబులు ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమవుద్దో ఏటో, కొత్తగా ఎన్నిక, జనాల స్పందన అయితే బాగుంది. ఓళ్ళలో ఎవరో కూడా ఎవరికి ఓటేసారు అనేటువంటి మేము మా ఊళ్ళో ఓటేసి వెళ్ళి రాయమండ్రి కాలేజీకి వచ్చి రూమ్కి వచ్చేసేటప్పుడు అడిగితే ఎవరు చెప్పలేదు సరిగ్గా సమాధానం. ఎంక్వైరీ చేస్తున్నాడు సర్వేలాగా. కొంతమంది ఏమన్నారంటే ఇలాగ వేసామన్నాడు ఎవడో ఒకడిద్దరు. అయితే సైకిల్కి వేసాడన్నమాట. ఇలాంటి అస్తానికంటే ఇలాగ అంటారు, సైకిల్ కంటే ఇలాగ అన్నాడు. అటు కొత్త కనిపెట్టాడు, అంత తెలివో చూడాలి. నువ్వు మేము పొట్టేటేస్తే పర్లేదు చెప్పాయా బాబు, మేమేం పేపర్ వాళ్ళు గట్ట కాదు, స్టూడెంట్స్ మేము మామూలుగా అడుగుతున్నాం అంటే ఇలాగన్నాడు. ఒక అతను బూరుగుపూడి ఉంది మాకు ఊళ్ళో, ఎయిర్పోర్ట్ ఉంది కదా ఆ ఊరు, మధురపూడి పక్కన. ఇంకా అప్పుడు అనిపించింది, ఓహో ఇదంతా నిశ్శబ్ద విప్లవం వచ్చింది, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంటే ఇంత ఘన విజయం వస్తుందా రాదా డౌట్, కానీ ఎందుకంటే మహామహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఉత్తండ పిండాలు. సరే చూద్దామని చెప్పేసి అనుకున్నాం. సాయంత్రం 6 గంటలకు మొదలైంది. మెల్లగా మొదలైతే ఒక్కొక్క జిల్లా, అప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఇవే మనకి జిల్లాలు అప్పుడు అక్కడ ఆంధ్రాకి. ఈ తెలంగాణ దగ్గరకు వచ్చినట్టుకి రంగారెడ్డి, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, మహబూబ్నగర్, ఇవన్నీ పాత జిల్లాలు అవన్నీ ఉండి. ఇది చెప్పడం మొదలెట్టిన తర్వాత ముందుగా చిన్న నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాటిని చెప్పేవారు. ఒక జిల్లా పేరు చెప్పి ఆ జిల్లాలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారో, ఎవరు వెనకబడి ఉన్నారో అనేటువంటి చెప్తూ ఉంటారు. అదొక సిస్టంలో చెప్పేవారు. అప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లేకపోతే విజయవాడ కేంద్రంలో చెప్పి, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం, పలాస, అప్పుడు పలాస ఉండేదో లేదో తెలియదు కానీ ఇలాగ సోంపేట నుండి ఇలా చెప్పుకుంటూ వచ్చి తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉంది అని చెప్పాడు. ఒక 4-5 తర్వాత మళ్ళీని ఇంకో 4-5 చదువుతా కాంగ్రెస్ పార్టీ అనగానే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందనుకునేవాళ్ళు. మేము కాదు, వెనకబడి ఉందని చెప్పేవాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ చెప్పి వెనకబడి ఉంది. అంటే కాంగ్రెస్ ముఖ్యులు పోటీ చేసి ఉదహరించేవాడు అన్నమాట. అసలు కాసేపటికి 1 గంటన్నర 2 గంటలు తిరిగేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఓరుగాలు అనమాట. ఎక్కడ వెతికినా ఏది చెప్పినా తెలుగుదేశం పార్టీ ముందంజ, కాంగ్రెస్ పార్టీ వెనుకంజ. మహామహులు, ముద్దండ పిండాలు, ఓడలు దిగిన మర్రి లాంటి మా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పిడతల రంగారెడ్డి గారు, చేబ్రోలు అన్నమయ్య గారు, ఇలాంటి మహామహులు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా అసలు గజగజలాడిపోతూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి కనపట్ల. ఒకవేళ గెలిచిన వాళ్ళు కూడా చాలా బోర్డర్లో గెలిచారు. అలాగా రాత్రి అర్ధరాత్రి తెల్లవారులు ఎంజాయ్ చేసాం మేము. సగం రాత్రికి వచ్చేటప్పటికే ఒక రూపురేఖలకు వచ్చిందంటే ఇంకా సూపర్ హిట్ అయిపోయింది. ఇక బంపర్ ఘన విజయం సాధించి ఈ లోపల రామారావు గారి పాటలు పొలవని వేసేసి కూడా వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు. కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ మొదట్లో షాద్నగర్ ఫలితం చూసి కొంచెం అని వచ్చిన వాళ్ళు తర్వాత మెల్లగా కుయ్యమంట జారుకున్నారు. మర్నాడు పొద్దున్నే తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్, ప్రజా విజయం, అది ఇది రకరకాలుగా ప్రపంచం, అలాగా తెలుగుదేశం ప్రపంచం, అలా పతాక శీర్షికలు వచ్చినాయి పత్రికలు. 8వ తారీఖు ఆగి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో. మంత్రులుగా కూడా ప్రతిభా భారతి గారిని, యనమల రామకృష్ణుడు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ఇచ్చాడు ఆయన. తెలంగాణ నుంచి నాయకుల్ని వీళ్ళందరినీ. ఒక అద్భుతం అండి అది. ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలో రావటం, ఆ గెలుపు. ఆయన చాలా నిజాయితీగా ఉండేవాడు. ఆయన చాలామంది అధికారులు చెప్తూ ఉంటారు ఇప్పటికీ. ఆయన తీసుకున్న దాంట్లో 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటిది ఆయన హామీ ఇచ్చాడు. జనతా వస్త్రాలు, ఇలాగా ప్రజలకు ఆయన ఏం హామీలు ఇచ్చాడో హామీలు నెరవేర్చడానికి చూశాడు. ఆయన ఒక్క మిస్టేక్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 ఉండేది అప్పుడు, దాన్ని 55కి తగ్గించాడు. సడన్గా చాలామంది 56 ఏళ్ళు 57 ఏళ్ళు ఉన్నవాళ్ళు టెర్మినేట్ అయిపోయారు. 53 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఇంకొక సంవత్సరంలో అయిపోతారు. అసలు అది చాలామందికి షాక్ తగిలేసింది, హతాశులు అయిపోయారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. అది జనం హర్షించారు, ఎందుకంటే వాళ్ళ పీడ నుంచి జనాలకి విరకడ లభించింది. ఇలాగా రామారావు గారు చేసిన పనుల్లో మనకి చెప్పుకుంటాం. ఇవి
చాలా విషయాల్లో ఏ అధికారన్నా ఏదన్నా ఒక మంచి మాట చెప్తే వినేవాడు ఆయన. మనం అందరం ఏమనుకుంటాం, రామారావు గారు కోపం ఎక్కువ, ఆయన ఆయన చెప్పింది చేయకపోతే ఊరుకోవడం అనుకుంటు కాదు. ఎవరన్నా చెప్తే వినేవాడు అధికారి. ఎవరు అధికారన్నా చెప్తే వాళ్ళు చాలామంది ఐఏఎస్ అధికారులు ఆయన గురించి చెప్పారు. సార్, కాంగ్రెస్ రాజకీయాలంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇందిరాగాంధీ గారు రామారావు గారికి వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి అవాక్కయ్యారు అని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. ఏంటి అసలు ఇందిరాగాంధీ వర్సెస్ ఎన్టీఆర్ గారు, లేదు అంటే ఏపీ వర్సెస్ ఢిల్లీ రాజకీయాలు ఏంటి సార్ అసలు? కమ్యూనిస్టుల వైపు నుంచి తన వైపు ఓటు బ్యాంక్ లాక్కోవాలంటే ఈ సంక్షేమ పథకాలు మొదలెట్టింది. ఆ దెబ్బకి కమ్యూనిస్టులు కొంచెం కుదేలే ఆళ్ళ దెబ్బడేసుకుని రెండు పార్టీ అయిపోయారు. తన వాళ్ళ పొలటే హేరో తెలియదు, మొత్తం మీద వాళ్ళు ఇడిపోయారు. ఇంకా అప్పుడు తిరిగిలేని శక్తిగా, సంభోగ శక్తిగా మారిపోయింది ఇందిరాగాంధీ గారు. ఆవిడ్ని బ్రేక్ చేసిన, ఆవిడ్ని మించిన సంభవన శక్తి ఎన్టీ రామారావు గారిలో కనిపించింది. ఒకసారి తిరుపతిలో సభ పడితే ఇందిరాగాంధీ గారి సభ దగ్గర నుంచి రామారావు గారి సభ దగ్గరికి వెళ్ళిపోయారు జనమందరం. అలాగే రాయమండ్రిలో నా దేశం సినిమా ఆడుతుంది అప్పుడు ఎలక్షన్ ముందు. అవాళ్ళు ఇందిరాగాంధీ గారి పర్యటన ఉంది రాజమండ్రిలో. మామూలుగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కదా అప్పుడు, ఆవిడ వస్తుంటే పర్యటనకి ఆవిడ వెళ్ళిన రూట్ మొత్తం అంతా కూడా రోడ్డుకు అటు ఇటు జనం నిలబడి ఆవిడకి స్వాగతం పలికేవారు. నేను కూడా నా దేశం సినిమా చూస్తున్నాం మేము థియేటర్లో, రాయమండ్రి అశోక టాకీస్లో పక్కనే బైపాస్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోంచి ఇందిరాగాంధీ గారి కాన్వే వెళ్తుంది అనమాట. ఆ టూర్ షెడ్యూల్ మాకు తెలిసి నా దేశం సినిమా చూస్తుండగా మధ్యలో సినిమా థియేటర్లోంచి ఇందిరాగాంధీ గారికి జనం ఎలా వచ్చారో చూద్దాం అని వెళ్ళాం మేము. ఎవడో లేడు. అంటే అంతకుముందు ఎప్పుడు వచ్చినా ఆవిడకి, అంటే మీరు కల్లారా చూసారు అక్కడ? నేను చూశాను కదా, ఆవిడ కాన్వే వెళ్తున్నప్పుడు రోడ్డు కట్టు ఇటు, అంతకుముందు నేను చాలాసార్లు చూశాను. ఆవిడ ఎప్పుడు వచ్చినా, టూర్లకు వచ్చినా అటు ఇటు జనం ఉన్నప్పుడు స్వాగతం పలికేవారు. ఆవిడ వస్తే మేము కూడా కౌంట్ అయితే 10 మంది కూడా లేరు అక్కడ. రోడ్డు కట్టి ఉంటారు కదా. మామూలుగా అయితే రామారావు గారికి గుట్టల కింద జనం, అసలు ఆయన వస్తున్నాడంటేనే జనం ఎగబడిపోయేవారు. ఇది చూసి ఆవిడకి కూడా తెలుస్తుంది, ఆవిడ కొంచెం తెలివైంది కాబట్టి వీళ్ళు మభ్య పెట్టారు. లేదమ్మా అలా ఊరు సినిమా వాడు కాబట్టి వస్తారు అలాగే ఇలాగని చెప్పారు. కానీ ఆయన గెలుపు తర్వాత ఆయన్ని దింపేశారు. ఇందిరాగాంధీ గారు కూడా ఆ కోపం ఉందేమో లోపల, నన్ను మించిన సంమోహన శక్తి అని ఇలాంటివన్నీ చూసి సౌత్లో అప్పటికే తమిళనాడు నుంచి ఎంజి రామచంద్రన్ గారు గెలుచున్నాడు ఆల్రెడీ. రామకృష్ణ హెగ్డే గారు అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి. అంటే సౌత్లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోతూ ఉంది మనకి ఆంధ్రాలో. ఇలా దెబ్బడితే సౌత్లో చేతిలోంచి జారిపోతుంది. యాక్చువల్గా చాలా బలమైన సౌత్లో చాలా బలం ఇందిరాగాంధీ గారు, అందులో ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 77 ఎలక్షన్స్లో ఈ దేశం అంతా ఇందిరాగాంధీ గారిని ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ గెలిపించింది, అండగా నిలబడింది. అలాగే ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కర్ణాటకలో నిలబడి గెలిచారు చిక్కబళ్ళాపూర్ నుంచి, అలా చిక్కమగళూరు నుంచి. అలాంటి 2 స్టేట్లు ఆల్రెడీ కర్ణాటక చేజారిపోయింది. ఆంధ్ర కూడా పోయేటప్పటికి ఆవిడకి అసలు దీని సంగతి చూడాలి సౌత్లో అనుకుని రామారావు గారి మీద దృష్టి పెట్టారు. ఈ నాదెల భాషలో ఈ లోపల రెడీ చేసి సంతకాలకి ఎంతకాలు పెట్టించి కొంతమందిని ఉన్నవాళ్ళు లేని పేరు అరిస్టోరేట్ రాశారు. ఇప్పుడు కోటి సంతకాలు పెట్టిస్తున్నారు చూడండి, అలాగా ఆ ఎమ్మెల్యేల సంతకాలు ఇళ్ళే పెట్టించేశారు. పెట్టించేసి చేస్తే ఈ సంతకాలు పెట్టిన వాళ్ళు రామారావు గారితో పాటు ఢిల్లీలో ప్రదర్శన కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అంత దారుణం అన్నమాట. అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఒకటి జరిగింది. రామారావు గారిని చాలామంది చాలాసార్లు చెప్పుకుంటారు, అంచేత నేను ఎక్కువ లోతుకి వెళ్తా. రామారావు గారిని దింపేసినప్పుడు ఇది మా అనుభవాలు మేము చూసిని. అదే రోజు సాయంత్రం అనంతపురంలో పోలీస్ కాల్పులో 5 చచ్చిపోయారు. ఎన్టీ రామారావు గారికి స్వచ్ఛందంగా ఎవ్వరూ చెప్పకుండా రామారావు గారిని బర్తరఫ్ చేశారని తెలియగానే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఇది ఎవ్వడికి జరగదు. ఎందుకంటే ఏదో రకమైన ప్రేరేపితంగానే ఏ ఉద్యమాలన్నా జరిగినాయి. కానీ చరిత్రలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. అక్కడ అనంతపురంలో కాల్పులు జరిగినాయి. మా రాజమండ్రిలో మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అప్పుడు రాజమండ్రికి, మా సొంత మా కడి కాన్స్టిట్యున్సీ, మా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు భాస్కర్రావు గారి వైపుకి. బుచ్చి చౌదరి గారు హైదరాబాద్లో రామారావు గారు కూడా ఉన్నాడు. ఎవడి కాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గరికి అక్కడ చేరిపోయారు. అంతా ఎవడి పిల్లలే, అందరూ ఒకరికొకరు చేరిపోయారు. చేరిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఒక ప్రదర్శన,
నిరసన ప్రదర్శన చేసాం అంతా కలిపి. నాదెండ్ల భాస్కర్ దిష్టిబొమ్మ దాఖలు పెడతా ఒక నిరసన ప్రదర్శన చేసాం. మా నియోజకవర్గంలో మేమేం చేసామంటే కడియం నియోజకవర్గం తరపున మా గ్రామం నుంచి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కడియం వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. గిరిజాల వెంకటస్వామి నాయుడు మా ఎమ్మెల్యే, అతను వైపుకి వెళ్ళిపోయినాడు. అలా అన్న వెంటనే ఒక 10 ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టారు రైతులు రోడ్డు మీద. అన్ని వర్గాల వాళ్ళు బెలబెలబంట 5 నిమిషాలు నిండిపోయినాయి. ఎక్కేరు జనం రోడ్. మా ఊరి నుంచి మొట్టమొదటి కడియం కాన్స్టిట్యున్సీ నుంచి 10 ట్రాక్టర్లతో మేము మా ఊరి నుంచి బయలుదేరి నియోజకవర్గం అంతా కవర్ చేసుకుంటా ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి ముందు మీటింగ్ పెట్టాం. నువ్వు రాజీనామా చెయ్యి, నువ్వు బయటికి రా, మేము నిన్ను గెలిపిస్తే నేను నాదెండ్ల భాస్కర్ ఎందుకే వెళ్ళామని చెప్పేసి మమ్మల్ని చాలామంది బెదిరించారు. వాళ్ళ ఊరు వెళ్ళి అలాగన్నాడు, ఏడు బొచ్చు అని చెప్పేసి మేము లెక్క చేయలేదు. ప్రజలందరూ అసలు తిరగబడిపోతుంటే ఎవరన్నా మాట్లాడితే ఎంత గొప్ప ఉద్యమం అంటే నెల్లాళ్ళలో విజయవాడలో ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది. రామారావు గారితో పాటు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చినాయి. లెఫ్ట్ రైట్ బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చారు. అసలు ఒక అద్భుతమైన దృశ్యం అది. అసలు అటువంటి ఇంకొకటి వల్ల కాలేదు, ఒక రామారావు గారి వల్లే సాధ్యమైంది. ఆ మీటింగ్లో రామారావు గారు ఆవేశంగా మాట్లాడుతుంటే జనం ఆహాకారాలు చేస్తారు. ఆయనకి ఆపరేషన్ చేయించుకున్నాడు అయినా అయిపోతాడేమో అని. వాళ్ళ విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరిగిన మీటింగు, ఇప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్, ఎస్పీ ఆఫీస్, కమిషనరేట్ ఉంటాయి అక్కడ గ్రౌండ్. ఇప్పుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు కదా ఆ గ్రౌండ్లో అన్నమాట. అసలు కిట్టకిట్టకిట్టకిట్టలు ఆడిపోతా ఒకళ్ళనొకరు ప్యాక్ అయిపోయి శుభ్రంగా బస్తా కూరు కట్టేస్తారు కదా, అలా కట్టేయారు జనాల్ని. మమ్మల్ని తొక్కేస్తారేమని భయమేసింది. ఆ జనంలో ఆ ప్రవాహంలో పడిపోతామేమో అని తొక్కేసినట్లు అయిపోతాయి. నేను గోడ కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయేదాకా. అప్పుడు మా రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర పెట్టాం మా కారు, రాయమండ్రి నుంచి చేసుకొచ్చింది. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు మా కారు ఎక్కి మళ్ళీ వెళ్ళాము. అసలు ఒక అద్భుతమైన దృశ్యాలు ఇవన్నీ మీరు ఎవరు చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు. అయిపోయిన తర్వాత ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ఒక్క నెల రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు హత్య జరిగింది. ఇందిరాగాంధీ గారు హత్య జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఒక అద్భుతంగా జరిగింది ఏంటంటే ఈ దేశం అంతా సానుభూతి పవనాల్లో కొట్టుకుపోయారు. రాజీవ్ గాంధీ గారికి 400 పైన సీట్లు వచ్చినాయి, 450 సీట్ల దాకా వచ్చేసినాయి. ఈ అడ్రస్లే రావడం. బీజేపీకి దేశం మొత్తం 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక సీటు మన హనుమకొండ నుంచి, ఒక సీటు మన దగ్గర, ఓ సీటుకి అక్కడ చోట వచ్చింది. పివి నరసింహ గారు కూడా ఓడిపోయాడు ఇక్కడ. ఆయన ఎందుకని మంచిదని రామ్టెక్ అని అక్కడ కూడా 2 చోట్ల నిలబడ్డాడు పివి నరసింహ గారు. అక్కడ నెగ్గాడు. బరంపురం అక్కడ నెగ్గాడు. మన దగ్గర ఓడిపోయాడు ఆయన. మహామహులు ఎవడో మిగల తుక్కులు వేసిపోయింది. 4-5 వచ్చినాయి, 3 ఇక్కడ కాంగ్రెస్కి. అంటే ఇందిరాగాంధీ గారు చనిపోయినా సరే కాంగ్రెస్ పార్టీ మీద కోపం పోలేదు మన వాళ్ళకి, రామారావు గారిని ఇలా చేసినందుకు. ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్ట కడుతుందా లేదా అనేటువంటి అనుమానం వచ్చింది అందరికీ. రామారావు గారు ఏం చేయండి, 85లో తిరిగి ముఖ్యమంత్రిని చేశారు కదా, ఆ అసెంబ్లీని రద్దు చేస్తాడు ఆయన. చేసేసి 85లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాడు. అప్పుడు వరకు అటు ఇటు గంతులు వేసిన మళ్ళీ ఉండొచ్చులే అనుకున్న వాళ్ళందరికీ మొత్తం సమాప్తం చేస్తాడు. వాళ్ళ చరిత్ర చిరిగిపోయింది, వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది చాలా వరకు, చాలామందికి. అప్పుడు 85 ఎలక్షన్లో వాళ్ళకి 84 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసిన వాళ్ళందరూ చాలా తెలివిగానే చాలామంది పోటీ చేయలేదు, పెద్ద పెద్ద నాయకులు. అలాంటి టైంలో కొంతమంది యువ నాయకులకి అవకాశాలు ఇచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ట్రైల్ వేసుకున్నారు. అలాంటి నిలబడ్డవాడు హర్ష కుమార్ అప్పుడు పాయకరావుపేట నుంచి నిలబడ్డాడు. ఇప్పుడు ఎంపీగా చేసిన 2 సార్లు ఎంపీగా చేసిన హర్ష కుమార్ పాయకరావుపేటలో 85లో మొట్టమొదటిసారి అతనికి అవకాశం ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే చాలా కష్టకాలంలో పార్టీ తరపున నిలబడి పోరాడాడని అతనికి తర్వాత వాళ్ళు ఎంపీగా అవకాశం ఇచ్చారు. అధిష్టానం దృష్టిలో పడ్డాడు ఆయన. రాజశేఖర రెడ్డి కూడా పోటీ చేయలేదు, ఎంపీకి వెళ్ళాడు కానీ ఎమ్మెల్యేకి రాలా. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ తప్పుకున్నారు, కుర్రోళ్ళని తోసేశారు ముందుకి. వాళ్ళు అలాగే మటాష్ అయిపోయారు. కొంతమంది డిపాజిట్లు కూడా రాలేదు అప్పుడు. 85లో మళ్ళీ ఘన విజయం సాధించిన తర్వాత అప్పుడు కూడా బీజేపీ, జనతాదళ్లో జయపాల్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ గెలిచారు. కమ్యూనిస్టులు,
ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. 89 వచ్చేటప్పటికి రకరకాల కారణాలతో ప్రభుత్వం, ఎందుకంటే అప్పుడు ఇన్ని వనరులు లేవు, ఇన్ని సౌకర్యాలు లేవు, బడ్జెట్ తక్కువ, కరెంటు కొరత, సాగునీటి కొరత, ప్రాజెక్టులు, చాలా కష్టాలు. ఎన్టీ రామారావు గారు పైకి సంక్షేమం ఇదే ఎక్కువ, బడ్జెట్ 25 కూడా ఉండేది కాదు, 25 కోట్లు కూడా ఉండేది కాదు. ఇంత కష్టకాలంలో దాన్ని లాక్కుని వచ్చినా కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచేశారు. ఈ లోపల రంగా మర్డర్ జరిగింది, దాన్ని ఇళ్ళ మీద వేసేసి కులాల మధ్య విభజన తీసుకొచ్చి ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశాడు. రాజశేఖర రెడ్డి, ఆ బెస్ శివశంకర్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మ్యాక్సిమం ఈ పార్టీని దెబ్బ కొట్టడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఇది 89లో సహజంగానే ఓటమి పాలైంది పార్టీ. వెంటనే తెలుసుకున్నారు జనం. 91లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 89లో ఆంధ్రాలోనూ అక్కడక్కడ ఒకేసారి జరిగినాయి. ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం. 89 ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇక్కడ కానీ ఓడిపోకుండా ఉండుంటే రామారావు గారే ప్రైమ్ మినిస్టర్. కరెక్ట్ టైంకి ఇక్కడ ఓడిపోయాడు ఆయన. అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నా కానీ సొంత రాష్ట్రంలో ఓడిపోయేటప్పుడు కొంచెం గౌరవం తగ్గుద్ది కదా. 2 సీట్లు 3 సీట్లు వచ్చినాయి అంతే, ఎంపీ సీట్లు అప్పుడు 89లో. ఇక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చారు. పిపి సింగ్ గారు ఈయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండగా. బీసీలు అందుకునే రామారావు గారు వెనకాల ఉంటారు. కారణం ఏంటంటే ఊరికనే ఉండరు. మండల కమిషన్ సిఫార్సులు అమలు, బీసీలకి రిజర్వేషన్ అగ్రభాగాన్ని నిలబెట్టాడు ఆయన. దాంతో రాజ్యాధికారాన్ని దగ్గర చేసాడు బాగా. ఆయన అంతా ఆయన ఇచ్చాడు సీట్లు. అలా కాకుండా అధికారికంగా రిజర్వేషన్ కూడా కల్పించాడు ఆయన. ఈ దేశంలో ఉద్యమం చేశారు కానీ అది ఫలించలా. తర్వాత 91లో ఈ ఏళ్ళ దెబ్బలు అద్వానీ గారు ఏం చేయడంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఈ విపి సింగ్ వీళ్ళందరికీ పేరు వచ్చేస్తుంది. దేవిలాల్ గారేమో ప్రధానిగా ఉండేవాడు. ఆయన రైతుల రుణమాఫీలాగా 10,000 రూపాయల రుణాలన్నీ లేపేశారు. వీళ్ళకి ఏదో ఒకటి కౌంటర్ చేయాలని రథయాత్రను పెట్టారు. రామ మందిరం రథయాత్రను పెట్టారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ చేశారు అద్వానీ గారిని. దాంతో కుప్పకూలిపోయింది గవర్నమెంట్. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి 91లో. 90లోనేమో మసీదు పగలగొట్టారు. ఇవన్నీ రకరకాల డిస్టర్బెన్స్లన్నీ. అప్పుడు ఈయన 92లో మసీదు పగలగొట్టారు. రథయాత్ర చేసి అరెస్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు మద్దతు ఉపసంహరించారు. కుప్పకూలిపోయింది. 97లో ఎలక్షన్ వచ్చింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు మర్డర్ జరిగింది, బాంబు బ్లాస్టపోయాడు. హత్య జరగకముందు అన్నట్లో క్లీన్ స్వీప్ టీడీపీ పార్లమెంటు. తర్వాత వచ్చిన దాంట్లో కూడా గెలిచారు టీడీపీ. కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయి కానీ, కాంగ్రెస్ కూడా వచ్చినాయి కానీ అప్పుడు కూడా టీడీపీ గెలిచింది. అంటే 89 ఎన్నికలు అయిన తర్వాత వచ్చిన మండల ఎలక్షన్ నాటిలో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ కొట్టేసింది మళ్ళీ. అంటే జస్ట్ అలాగా ఒకసారి అపోహపడడం, అయ్యో రామారావు గారు ఓడిపోయాడా అన్న బాధతో మళ్ళీ జనం టర్న్ అయిపోయారు. 94 వచ్చేటోటికి బీభత్సమైన మెజార్టీతోటి కని విని ఎరగనే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సునామీ అలాంటి ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు పరిమితమైంది. మొత్తం 294 స్థానాలకు. ప్రతిపక్ష హోదా అప్పుడు దక్కలేదు వాళ్ళకి. ఇది పరిస్థితి. ఎన్టీ రామారావు గారు నాకు ఒక స్వీయ అనుభవం ఏంటంటే మన ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునే గెలుపులు ఓటమి. నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఆయన పట్ల ఉన్న దాంట్లో 86లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మా రాజనారం, మా కడియం కాన్స్టిట్యున్సీ పక్కనే జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో రంగంపేట అని ఒక మండలం ఉంది, కాకినాడ వెళ్ళి దారిలో. రాయమండ్రి నుంచి కాకినాడ వెళ్ళి దారిలో ఉంటుంది. అక్కడ రక్షిత మంచినీటి పథకాలు పెద్ద పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టేవారు రోడ్లలో. రామారావు గారు వచ్చిన తర్వాత రక్షిత మంచినీటి పథకం అని పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి బోర్లు వేసి ఊరందరికీ మంచినీటి పథకం అన్నమాట. దాన్ని ఓపెన్ చేయడానికి రామారావు గారు వచ్చాడు. మా ఊళ్ళో ఒక చాలా ఇన్ఫ్లుయెన్స్, మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు, బహుశా ఆయనే ఇచ్చాడు అనుకుంటున్నాం మేము కంప్లైంట్. మా ఊళ్ళో కూడా ఇలాంటి వాటర్ ట్యాంక్ మీద కట్టించిన కాంట్రాక్టర్ తెలుగుదేశం అతనే. మాకు బాగా కావాల్సినోడు, మేము మా సపోర్టర్ అతను. ఊళ్ళో 2 గ్రూపులు ఉన్నాయి తెలుగుదేశంలో.
ఒక గ్రూప్కి మా కజిన్ ఉన్నాడు, అతనంటే పడనాళ్ళు ఏం చేశారంటే రామారావు గారు కంప్లైంట్ ఇచ్చారు, ఈ వాటర్ ట్యాంక్లో అవినీతి జరిగింది, ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకున్నది, ఇది కట్టారు, ఇది అమల్లోకి ఓపెన్ చేసి నడుస్తుంది, కానీ ఇది అవకతవకగా కట్టాడు, కొంచెం నాణ్యత తక్కువ ఉందని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన దాన్ని పరిశీలించాలనుకున్నాడు. రాజానగరం నుంచి రైట్కి వెళ్తే కాకినాడ వెళ్తాము. రాజానగరం వచ్చిన తర్వాత సడన్గా ఈయన వెహికల్ లెఫ్ట్ తీసుకున్నాడు, మా ఊరే వచ్చాడు రైమంటాను. వాళ్ళందరూ బెమ్మెలెత్తిపోయారు, ముందు వెళ్ళిపోయారు వెనక కారణమై, వెనకాల వాళ్ళు అందరూ అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు వాళ్ళకి. సడన్గా తిప్పమన్నాడు అన్నమాట ఈయన. మరి ఆయనకు రూట్ మ్యాప్ ఎవరు ఇచ్చారో, ఇప్పుడు గూగుల్ మ్యాప్ కూడా లేదు, ఎవరు చెప్పారో ఏంటో తెలియదు. మొత్తం మీద అసలు అది ఒక అద్భుతం. నేనేం చేశాను, మధ్యాహ్నం పెందలగడ్డ భోజనం చేసి మధ్యాహ్నం 11:30, 12 అవుద్ది. శుభ్రంగా పెందలగడ్డ తినేస్తాం కదా, తినేసి మా ఇల్లు ఇలా పొడవఉంటుంది, మా బంగళ మధ్య గదిలో పడుకుని మంచం వేసుకుని అటు బొమ్మ ఇటు బొమ్మ 2 తలుపులు తీసుకుంటే గాలి వేస్తూ ఉంటుంది బాగా. అలా చూస్తుంటే మాకు మా ఇల్లున్న దొడ్డికి అవతల మా చింతాతయ్య గారి పొలాలు, మా కాడిగట్టు పొలాలు అన్నమాట, అది కాలనీకి ఇచ్చారు. ఊళ్ళో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అందులో, బీసీ కాలనీ అంటారు కానీ అందరూ అన్ని కులాలు ఉంటారు అందులో. ఆ కాలనీలో ఈ ట్యాంక్ అనమాట, ఇది కొత్త కట్టింది. ఊళ్ళో ఆల్రెడీ ఒక ట్యాంకర్ ఉంటుంది, వాటర్ ట్యాంకర్, ఇది ఒక ట్యాంకర్. అక్కడికైనా ఒక కాషాయం బట్టలు వేసుకున్న వ్యక్తి ఒడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒడివడిగా. నేనేమనుకోనండి యాక్చువల్గా, ఏమో పగటాషకాలు భలేగా ఉన్నారో, ఈ మధ్యన అచ్చ ఇంటి రామరావులో ఉన్నాడు రా అనుకుంటాను. ఇలా పడుకుని చూస్తున్నాను నేను, అచ్చ ఇంటి రామరావులో ఉన్నాడు అనుకున్నాను. ఆ చూసేవాడికి నాకు అలా కనపడుతున్నాడు ఎదురుకుండా. ఈ లోపల వెనకాల పర్యటకు వస్తున్నారు పోలీసు వాళ్ళు గట్టాను. వారు బాబు ఇంటి రామరావు వచ్చాడు, నేను వెళ్ళాను. ఆయన ఈ లోపల పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు బిందులు పెట్టుకుంటాం, చిన్న సిమెంట్ దెమ్మలు కడతారు, అది మీద కూర్చున్నాడు. ఆ ఎదురుకుండా ముసలమ్మ ఉంది, అందరూ పనులు గట్టా పోయారు, చాలా తక్కువ మంది ఉన్నారు పలసపలసగానే. ఆ ముసలమ్మ ఒకతే బయట ఉంది. ఆ కాలనీ ఇల్లు గోడవారిన నీళ్ళలో కూర్చుని మా సైడ్ బత్తకాయలకి మొసంబి అంటారు కదా, వాటి బుట్ట కడతారు, ఆ బుట్టలో వెళ్తుంది ఆవిడ. ఇలా రామారావు గారిని చూడగానే నేను వెళ్ళిపోయినప్పటికే వీళ్ళందరూ చేరేటప్పటికే ఒక 4-5 వచ్చారు. నేను, ఆ ముసలమ్మ, రామారావు గారు ఉన్నారు అక్కడ. ఎలా ఒక దేవుడు ప్రత్యక్షం అయిపోతే మనం ఎలా మానపడిపోతామో, దిగ్భ్రాంతికి గురవుతాం, అలాగైపోయింది ఆవిడ పరిస్థితి. మన అగమ్యకు వచ్చిన ఏం చెప్పాలో అర్థం అవట్లేదు. మంచినీళ్ళు ఇవ్వన్నాడు ఆయన గంభీరంగానే. టపాలు మన కొండలో తెపాలా ముంచేసి ఇచ్చేసింది. ఇప్పుడు ఏంటో మినరల్ వాటర్లో గ్లాసులు మూతి తుడుచుకుంటూ రకరకాల చేస్తారా, అది ఎత్తుకునేలా తాగేసాడు ఆయన. కొండలో ముంచిన తెప్పాలతో ముంచిన నీళ్లు అది హైజెనిక్గా లేకపోతే శుభ్రంగా ఉందా లేదా ఎవరు ఇచ్చారు అని కూడా చూసుకోలేదు ఆయన. ఆవిడ ఇలా నీళ్లు ముంచి ఇచ్చింది, శుభ్రంగా ఎత్తుకు తాగేసాడు ఆయన. తాగిన తర్వాత ఏంటి అన్నాడు, అయ్యా అని ఏడ్చేస్తుంది. రాముడు దేవుడు ప్రత్యక్షమైపోయినట్టు ఏడ్చేస్తుంటే, ఏంటి నీకు అన్నీ బాగున్నాయా, నీకేంటి పరిస్థితి అని అడిగితే అన్నీ బాగున్నాయ్యా, నీకు రేషన్ అది వస్తుందా, బియ్యం ఇస్తున్నారా, నీ పెన్షన్ వస్తుందా. అప్పుడు 35-40 ఉండేది పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లని ఇస్తున్నారయ్యా, కానీ బియ్యమే సరిగ్గా ఇస్తలేదన్నది. పాపం బాగానే ఇస్తాడు మా ఊరు షావుకారు చేసేవాడు రేషన్ బియ్యం. వెంటనే ఈ లోపల వాళ్ళందరూ వచ్చేసారు, పోలీసు వాళ్ళు, సెక్రటరీలు, పిఏలు అందరూ. పిలవండి అన్నారు. ఆగమేఘాల మీద పిలిచారు అతన్ని. గజ్జ వణిక ఇదంతా జరగదు. గంట పైన కూర్చున్నాడు రామారావు గారు అక్కడ. ఆడు గజ వణికేసాడు ఆ డీలరు. అయ్యా తప్పు, మేము అందరం సపోర్ట్ చేసాం, మంచోడేనండి బాబు, అతను ఏం జరిగిందో పొరపాటు మేము చూసుకుంటాం అని చెప్పి సర్ది చెప్తే ఆయన ఇంకేమనకుండా జాగ్రత్తగా మళ్ళీ కంప్లైంట్ వస్తుంది సంగతి చూస్తాను బెదిరించి రోడ్డు మీదకి వచ్చాడు. ఆయన నడుచుకుంటానే మళ్ళీని మేము అందరం రోడ్డు మీద చేరాం. అప్పటికే రోడ్డు మీద మా ఊరి జనాభా 2000 అయితే 1000 మంది వచ్చేసారు అక్కడికి ఆల్రెడీ మధ్యాహ్నం. అక్కడ ఆ ఆయన వ్యాన్ రెడీ చేస్తారు. ఆ వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ కింద మా ఎమ్మెల్యే కూడా ఎక్కాడు. ఈ లోపల మా ఊళ్ళో 2 గ్రూపులు ఈ వాటర్ ట్యాంక్ గురించి సందర్భంగా వచ్చి ఎమ్మెల్యే గ్రూప్కి వ్యతిరేకం అన్నమాట మా గ్రూపు. ఒకళ్ళు వాదించుకుంటూ నేను కోపడ్డాడు ఆయన. నేను స్వయంగా వస్తే మీరు దెబ్బడుకుంటారేంటి, మీకేం కావాలో చెప్పండి అన్నాడు. అప్పుడు స్టూడెంట్స్ ఏం చేశారంటే, మాకు మా నియోజకవర్గాన్ని అంతటినీ కలపడానికి ఒక బస్సు కావాలండి, చెముడిలంక ఆఖరిదే కోరుకొండ ఇటుపక్క మా ఊరి దాకా రావాలంటే అప్పుడు తెల్లవారు వచ్చింది బస్సు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి ఈయన ఆర్డర్ అయితే మొన్నటి పొద్దున్నే బస్సు వచ్చింది. అలాగే ఇంకేం కావాలో చెప్పండి, అంతేగాని మీరు దెబ్బడుకోకూడదు, వర్గాల కింద ఉండకూడదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇలా కంప్లైంట్ వచ్చింది నాకు నాణ్యత మీద, అది బ్రహ్మాండంగా ఉందని చెప్పి మళ్ళీ రిపోర్ట్ వచ్చింది నాకు. అప్పటికప్పుడు తెప్పించుకున్నాడు ఆయన. అంటే
ఆ సమస్య ఆ దెబ్బలాటలో ఆ క్షణంలో పరిష్కరించాడు. మరి చాలా గొప్పోడు కదా మరి ఆ విషయంలో. అంటే ఒక సామాన్యుడిలాగా వచ్చి ఇంత హడావుడి చేయకుండా ఆయన అలా వచ్చాడంతే, వచ్చి కూర్చున్నాడు. అలా ఆ జీవితంలో మరి ఆ మనిషికి దేవుణ్ణి చూసిన అనుభూతి ఉంటుంది కదా. నాకు కూడా చాలా గొప్ప అనుభవం ఇది నాకు నా జీవితంలోనే. అలా నేను ఆపాదమస్తకం నిలువెల్లా కాషాయం ధరించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అసలు ఒక అద్భుతమైన అనిర్వచనమైన ఆనందం కదా అది. ఎవరికి దక్కంది కదా. నాకు సడన్గా మా ఇంటి ఎదురుకుండానే టకాలమని వచ్చి కూర్చుండిపోయాడు అంటే ఆయన. అది నా జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ అది రామారావు గారితో. థ్యాంక్ యూ సార్.